ఆయన వచ్చేసారా? వస్తాడమ్మా. అమ్మా రాధాతను తప్పకుండా వస్తాడు. అయితే ఈ రైలు కూడా రాలేదన్నమాట. అమ్మా రాధా, ఇటు చూడు. నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా. అమ్మా అమ్మా అని నీకోసం కలవరిస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? అమ్మా రాధా, కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా. పాపకి సాయంగా ఉండు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా? వెళ్ళను నాన్న, నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న, వెళ్ళను. అమ్మా, నాన్న ఆయన చేసినట్టున్నారు. ఆయన వస్తున్నా నాన్న. రాధా, అమ్మా రాధా. పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. అవునయ్యా, దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనెత్తి, కనీసం ఏ ఆడదిక్కున్నా. సార్, నాదొక సలహా సార్. టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్లో వచ్చారు సార్. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్. పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యా అది. ఏమిటి సార్, పసిపెట్ట ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది. నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్. అవునమ్మా, నా మాట నమ్మండి అమ్మా. పువ్వులంటే చిన్నారి తల్లి జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా. వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా. పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు. ఎవరూ అండలేరమ్మా. మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. నా మాట కాదనకండి అమ్మా. రండమ్మా రండి. ఈరే మా స్టేషన్ మాస్టర్. సార్, నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే. అలాగా? నేను వెళ్ళొస్తానండి, బండి చాలా అయింది. వెళ్ళరు వెళ్ళరు. రామ్మా. అయ్యో, స్పృహ లేనట్టుందే. అవునమ్మా, సాయంకాలం నుంచి అలాగే ఉంది. వంటగది ఎక్కడండి? అదిగో అదే. మీరు డాక్టర్? పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి. నేను తెగ ప్రయత్నం చేస్తున్నాను. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 రోజుల నుంచి డాక్టర్ గారు. అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది? సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి. కంగారుగా అదేంటమ్మా అన్నాను. ఆకలింది. బలవంతం దాన్ని చేయి కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు. అంతే. దట్స్ ద రీజన్. వేడి నీళ్ళు తెప్పించండి. గుడ్, ఇంకేం పర్వాలేదు. మెలకు వచ్చిన తర్వాత ఆకలి అంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే. పూర్తిగా అయిపోతుంది. వచ్చేసారా? కాదు కాదు, ఏమండి మీరు రారా? వస్తానండి. ఇతను మీరిప్పుడు ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు. తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా మిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది. కన్నీళ్లతో ఆశగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈవేళ పిలవని దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే
ఏదో ఒకనాడు అతను వస్తాడని, నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ. అతనికి రాడు స్టేషన్ మాస్టర్. డాక్టర్ గారు, రమేష్, రమేష్, జానకి, జానకి, నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు. కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తామావయ్య నా ఆస్తి మీద ఆశతో బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తప్పనిసరి తప్పించుకుని మీకోసం బయలుదేరానండి. తప్పు చేసావు జానకి. నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్ళే చేసుకుని ఉండాల్సిందే. రమేష్, అవును జానకి, నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ని కాను, హంతకుడు రమేష్ని. నాకు తెలుసండి మీ మీద హంతకుడని నిందపడినట్టు. అది నింద కాదు జానకి, నిజం, ముమ్మాటికే నిజం. నేను ఒక మనిషిని హత్య చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను. అందుకే చట్టాన్ని దొరకకుండా తప్పించి తిరుగుతున్నాను. రమేష్, ఒక పసిబిడ్డ ప్రాణా పరిస్థితిలో ఉందని తెలుసుకుని మీకు ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు. అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను? నమ్మలేనివి జరగటమే జీవితం జానకి. పవిత్రంగా 10 మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు, పరిసరాలనే మర్చేయవచ్చు. అవును జానకి, నేను చేసిన పనికి పశ్చాత్తాపడటం లేదు. ఎందుకో తెలుసా? నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. అయినా ఆ విషయం చట్టానికి అనవసరం. అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది.